వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న ఎక్స్క్లూజివ్లీ ఆన్ సుమన్ టీవీ. అరచేతిని అడ్డు పెట్టుకుని సూర్యకాంతిని ఆపద్దు ఆపలేరు అంటారు, ఆపకూడదు కూడా. ఎందుకంటే సూర్యరశ్మి మనకి చాలా అవసరం, ఒక లైఫ్ ఎనర్జీ భూమికి. అండ్ ఇప్పుడు మనకి విద్యుత్ అవసరాలు రాను రాను విపరీతంగా పెరుగుతున్న విషయం అందరికీ తెలుసు. భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ అవసరాన్ని భర్తీ చేయడానికి ఆదుకుంటుంది ఏమిటంటే మనకి సోలార్ పవర్. సోలార్ పవర్ గురించి చాలా విషయాలు గతంలో మనం తెలుసుకున్నాం. ఇవాళ ఇంకా కొంచెం సుదీర్ఘంగా తెలుసుకోబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్, భవానీ సురేష్ గారు. ట్రూజోన్ సోలార్ లాంచ్ చేసి ఇప్పటికే గత 16 సంవత్సరాల్లో ఎంతో పరిశోధన చేశారు దీనిపై. అలాగే పెరుగుతున్న అవసరాలని ఆదుకుంటూ సోలార్ పవర్ ఎందుకు అవసరమో మనకు చెప్పబోతున్నారు. థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సో మీది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సోలార్ పవర్ కంపెనీ, అంటే ఇంత అగ్రెసివ్గా చేసిన వాళ్ళలో. అవునండి, ఇట్స్ 16-year-old కంపెనీ అండి. అవును, చాలా ర్యాపిడ్గా గ్రో అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. యా సార్, ఈ సోలార్ పవర్ గురించి చాలా మందికి స్పష్టత లేదు. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే సోలార్ పవర్ వచ్చి వెళ్ళిపోతుంది, మనం ఇన్స్టాల్ చేసుకున్నా కూడా అది రిలయబుల్లా కాదా అని. సోలార్ పవర్ రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనొచ్చా మనకి? డెఫినెట్ గా అండి. సోలార్ పవర్ ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ అండి. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 15-20 years నుంచి కూడా సోలార్ పవర్ మార్కెట్ లో యాక్సెప్ట్ చేశారు. అండ్ లైక్ సో మెనీ ప్రాజెక్ట్స్ నేషనల్ లెవెల్లో కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సోలార్ అనేది ఎప్పటి నుంచో అన్ని దేశాల్లో ఉంది. ఇప్పుడు మన దేశంలో లాస్ట్ మీరు ఒక 5 to 6 years చూసినట్లయితే ర్యాపిడ్గా గ్రో అవుతుందండి. ఇయర్ ఆన్ ఇయర్ ఐ కెన్ సే అట్లీస్ట్ 200 to 300% గ్రోత్ అనేది రికార్డ్ అవుతుంది. బికాస్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ కాబట్టే మనకు అంత గ్రోత్ కూడా వస్తుంది. సురేష్ గారు, అసలు సోలార్ పవర్ ఎందుకు వాడాలని అడిగితే ఒక కామన్ పర్సన్ వచ్చి మీ దగ్గర ఏం చెప్తారు? సోలార్ పవర్ అనేది ఎనర్జీ జనరేట్, మన ఓన్ గా మన సొంత పవర్ ని మనం జనరేట్ చేసుకుంటున్నాం. రెన్యూబుల్ సోర్స్ అది. రెన్యూబుల్ సోర్స్ అది. బికాస్ ఇఫ్ యూ సీ థర్మల్ ఎమిషన్స్ ఆర్ దేర్, హైడ్రల్ ఎమిషన్స్ ఆర్ దేర్, అండ్ మనకు వాటర్ సోర్సెస్ కూడా తగ్గిపోతున్నాయి. And also lot of manpower is required, lot of I can say, it is always renewable energy is a better source, preferred source. If you take wind, you take solar, you take any of the renewable energy sources, definitely are most preferred than any of the traditional source of energy. అంటే పర్యావరణ అనుకూలత మొదలుకొని మనకి సూర్యరశ్మి అసలు అక్కర్లేకుండా, అవసరం అని అడగకుండా కూడా వచ్చే ఎనర్జీ కాబట్టి దాన్ని చక్కగా ట్యాప్ చేసి మన అవసరాల్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఫస్ట్ అసలు ఇండస్ట్రియల్ అవసరాలకి మీ ప్రయాణం మొదలు పెట్టారు కదా సార్? అవునండి, అంటే మా జర్నీ అండి సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. As I mentioned, it's a 16-year-old company, and recently we have launched our new brand name, Truzon Solar. So మా జర్నీ సోలార్ వాటర్ హీటర్స్ తో స్టార్ట్ అయిందండి. ప్రతి ఇంట్లో కూడా గీజర్స్ ఉంటాయి, మన ఇంట్లో ఎంతో ఎలక్ట్రిసిటీ బిల్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. సో దానికి రీప్లేస్మెంట్ కింద సోలార్ వాటర్ హీటర్స్ ఎన్నో ఏళ్ల నుంచి, గత 30 ఏళ్ల నుంచి కూడా సోలార్ వాటర్ హీటర్స్ నోన్ టు ఎవ్రీవన్. ఇఫ్ యూ సీ కర్ణాటక లాంటి స్టేట్ లో, మహారాష్ట్ర లాంటి స్టేట్ లో ఇంతకుముందు మ్యాండేట్ ఉండేదండి. అది లేకపోతే మీకు ఎన్ఓసి వచ్చేది కాదు, సోలార్ వాటర్ హీటర్స్ లేకపోతే. సో సోలార్ వాటర్ హీటర్స్ అనేది మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. మేము వన్ ఆఫ్ ద లీడింగ్ సోలార్ వాటర్ హీటర్ మ్యానుఫ్యాక్చరర్స్. 2014లో ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్ స్టేట్ కింద ఉన్నప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసింది సన్టెక్ ఎనర్జీనేనండి. ఆల్మోస్ట్ 2 లక్షల సోలార్ వాటర్ హీటర్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియా మొత్తం సప్లై చేసాము. సో దట్స్ హౌ వి స్టార్టెడ్ అవర్ జర్నీ అండి. చాలా గ్రేట్. చిన్నప్పుడు మీకు గుర్తుందా సార్, బాయిలర్లు వేసేవారు ఇళ్లలో? అవునండి, అప్పుడు గీజర్లు కూడా పెద్దగా లేవు, బొగ్గులు వేసి వేసేవారు. ఇప్పుడు దాని తర్వాత గీజర్లకు అప్గ్రేడ్ అయ్యాము, కానీ మీరు అన్నట్టు బిల్లులు మోగిపోతాయి. సో అసలు సోలార్ ఇన్స్టలేషన్స్ వల్ల బాగా విపరీతంగా ఫస్ట్ కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాస్ట్ కటింగ్ విపరీతంగా జరుగుతుందంటారు సార్, నిజమేనది? తప్పకుండా అండి, బికాస్ ఇక్కడ క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది. మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే మీరు ఎవ్రీ మంత్ వస్తుందో దాంట్లో మీకు తెలిసిపోతుంది. ఈ మంత్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోవాట్ 120 యూనిట్లు జనరేట్ చేస్తాను. మీకు యావరేజ్ మంత్లీ ఒక 350 నుంచి 400 యూనిట్లు అంటే 3,000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు ఒక 3 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకున్నట్లయితే 360 యూనిట్లు జనరేట్ అవుతుంది. ఆల్మోస్ట్ 8 రూపీస్ స్లాబ్ లో ఉంటాం మనం ఆ 300 యూనిట్స్ జనరేట్ చేసినప్పుడు. సో మీ కరెంట్ బిల్ లో మీకు కనిపిస్తుంది ఆ మంత్ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ 0 వస్తుంది. చాలా మంది కన్స్యూమర్స్ ఇప్పుడు మైనస్ లో కూడా వస్తుంది. ఎందుకంటే ఈ మంత్ మనం ఎక్కువ యూనిట్స్ జనరేట్ చేస్తే ఆ యూనిట్స్ అనేది నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు మన దగ్గర ఎక్సెస్ యూనిట్స్ ఉంటాయి. అట్లా మనకి ఎవ్రీ ఇయర్ 2 times సెటిల్మెంట్ చేస్తారు, జూన్ లో ఒకసారి, డిసెంబర్ లో ఒకసారి. అంటే వేరే వాళ్ళు ప్రొడ్యూస్ చేసి మనం డబ్బులు కట్టి ఇవ్వడం ఏంటి, మనమే ప్రొడ్యూస్ చేసి ఇద్దాం. సో ఇక్కడ ఏమైతుందంటే జూన్ లో మీకు సెటిల్ చేసినప్పుడు మన యూనిట్స్ కనుక ఎక్సెస్ ఉంటే గవర్నమెంట్ మనకి పే చేస్తుంది. అమేజింగ్. 4 రూపాయలు 20 పైసలు తెలంగాణలో, 2 రూపాయల సమ్ చేంజ్ ఎక్స్ట్రా అది ఏపీలో మనకి పేమెంట్ చేస్తున్నారు. సో ఆటోమేటిక్ ఆ అమౌంట్ అనేది మన క్రెడిట్ రావడం వల్ల మినిమం బిల్ ఏదైతే పే చేసేది ఉంటుందో అది కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా మైనస్ లో కరెంట్ బిల్స్ వస్తున్నాయి ఇప్పుడు.
అలా వచ్చిన వాళ్ళు ఉంటారు సార్ మీ దగ్గర అందరండి చాలా. ప్రతి ఒక్కరికి అంటే ఆల్మోస్ట్ ఎక్కువ ఇండస్ట్రియల్ వాళ్ళ లేకపోతే రెసిడెన్షియల్ వాళ్ళ కూడా వస్తుందా? మైనస్ లో అనేది జనరల్ గా రెసిడెన్షియల్ వాళ్ళకు ఉంటుంది, మ్మ్. ఎందుకంటే మన కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. ఇండస్ట్రీస్ లో ఏంటంటే రెస్ట్రిక్షన్ ఉంటుంది, ఇంతకంటే ఎక్కువ మనం పెట్టడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సిఎండి అనేది ఉంటుందండి ప్రతి బిల్లులో, రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ మనకు కాంట్రాక్ట్ లోడ్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ లోడ్ మీద ఇండస్ట్రియల్ అయితే 80% మనకు పర్మిషన్స్ వస్తాయి, రెసిడెన్షియల్ అయితే 100% ఆఫ్ ద సిఎండి మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే అదే సో అదే. అందువల్ల మనకి ఏంటంటే 100% ఇక్కడ ప్రొవిజన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ మైనస్ లోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ లో ఏంటంటే మన కెపాసిటీలో 80% మాత్రమే పెట్టుకోగలుగుతాము. మ్మ్. మ్మ్. ఇది మామూలుగా పొలాల అవసరాలకు కూడా మీరు సప్లై చేస్తున్నారా ప్రస్తుతం లేక? అవునండి. ఇప్పుడు కొత్తగా మనకి పిఎం కుసుమ్ అనే ఒక స్కీమ్ తెలంగాణలో స్టార్ట్ అయిందండి. అది రైతులకు మనము సోలార్ ప్లాంట్స్ పెట్టుకొని గవర్నమెంట్ కి సేల్ చేసేది. సో దాంట్లో మనం ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాము. అది కాకుండా కూడా మనం మామూలుగా పొలాల్లో లైక్ పంప్ సెట్స్ ఈవెన్ ఫర్ గెటింగ్ వాటర్ ఆల్సో మనం సోలార్ తోటి నడుపుకోవచ్చు, వాటర్ ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు సోలార్ పంప్స్ లాగా కూడా. అది చాలా పెద్ద వరం Yeah. కదా సార్. అంటే పొలాలలో అవునండి. అంటే ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది సార్? దీనిలో ఏమన్నా తేడా ఉంటుందా అసలు మన కన్వెన్షనల్ పవర్ యూజ్ చేసేటప్పుడు సోలార్ పవర్ యూజ్ సేమ్ చేసేటప్పుడు? ఉంటుందండి. మన వాట్ ఎవర్ మనకు పవర్లో ఎటువంటి మీకు క్వాలిటీ ఆఫ్ డిఫరెన్సెస్ రావు, మ్మ్. ఎందుకంటే మనం సోలార్ నుంచి జనరేట్ చేసుకుని మనం మెయిన్స్ నుంచి యూస్ చేసుకుంటున్నాం. మ్మ్. సో ఎగ్జిస్టింగ్ వాట్ ఎవర్ సోలార్ పవర్ ఈస్ గెటింగ్ జనరేటెడ్ మనకు ఫస్ట్ కన్జంప్షన్ లో కొరంగా ఎక్సెస్ అనేది గ్రిడ్కి వెళ్ళిపోతుంది. మన మ్మ్. అప్లయన్సెస్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా నడుస్తాయండి, ఎక్కడ మనకి ఫ్లక్చుయేషన్ రావడం కానీ అటువంటి ఇష్యూస్ కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు సోలార్ మ్మ్. పవర్ వల్ల. మ్మ్. సో టిపికల్ గా సార్ ఇప్పుడు ఇది ఇన్స్టాలేషన్స్ రెసిడెన్సెస్ మీద అవుతాయి, మ్మ్. అలాగే పొలాల్లో మీరు చెప్పే పొలాల అవసరాల కోసం అవుతాయి, మూడోది ఇండస్ట్రియల్ అవసరాల కోసం అవుతాయి. ఇంకా ఎక్కడెక్కడ సార్ మీరు? ఒకటండి, కరెంటు బిల్ ఎవరికి ఉండదండి? అందరికీ ఉంటుంది of కరెంటు బిల్ course. ప్రతి ఒక్కళ్ళు కట్టాల్సిందే. కానీ అందరూ అన్ని సెగ్మెంట్స్ టాప్ చేయరు, మీరు చేశారు కదా. మా దగ్గర అండి ఇళ్ళకి చేస్తాము, ఆఫీసులకు చేస్తాము, ఇండస్ట్రీస్కి చేస్తాము, ఎనీథింగ్ లైక్ ఎవ్రీబడి పేస్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇట్ అదే. కెన్ బి కొంతమంది 500 పే చేస్తారు, కొంతమంది 5 లక్షలు పే చేస్తారు, 5 కోట్లు కూడా పే చేసే వాళ్ళు ఉంటారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తాము. మ్మ్. ఇవాళ మీరు తీసుకున్నట్లయితే మాకు 6,000 పైన రెసిడెన్షియల్ సోలార్ ఇన్స్టలేషన్స్ మేము ఏపీ తెలంగాణలో చేసామండి. మ్మ్. ఇండస్ట్రీస్ మోర్ దాన్ 200 ఇండస్ట్రీస్ మేము ఈ మధ్య కాలంలో మేము ఇండస్ట్రీస్ ఇన్స్టాలేషన్స్ చేశాము. 1000 రూపాయల నెలకి సేవింగ్స్ నుంచి ఈవెన్ ₹1,00,00,000 నెలకి సేవింగ్స్ వచ్చే ఇండస్ట్రీస్ కూడా మేము చేశాము. మ్మ్. మ్మ్. సో ఆల్ కేటగిరీస్, ఇప్పుడు ఆఫీసెస్ ఉన్నాయి అనుకోండి, ₹10 స్లాబ్ లో ఉంటారు వాళ్ళు, కమర్షియల్ లో ఉంటారు. రైట్. సో వాళ్ళకి 2 ఏళ్లలోనే పెట్టుబడి పెట్టింది రిటర్న్ కూడా వచ్చేస్తుంది. మ్మ్. సో ప్రతి ఒక్క సెగ్మెంట్ కూడా మాకు టార్గెట్ ఏనండి. పవర్ ఎవరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళు సోలార్కి వెళ్ళొచ్చు, వాళ్ళందరికీ కూడా మేము సర్వీసెస్ ఇస్తాము. రైట్. సో దీని ఛాలెంజెస్ మాట్లాడే ముందు సార్, అందరి ఇష్టమైన ఫేవరెట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మీరు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నారు. అవునండి. ఆల్మోస్ట్ సన్షైన్ కి ఆయన కరెక్ట్, వెరీ వెరీ యాప్ట్. అలాగే ఉంటారు చూడడానికి కూడా, ఆయన అవునండి. మెరుపు తీగలాగా మెరుస్తూ ఉంటారు. మెరుస్తూ ఉంటారు కాబట్టి ఎందుకు సార్, వాట్ వాస్ యువర్ చాయిస్ విత్ మహేష్ బాబు గారు? ఒకటండి, మహేష్, నేను ఎప్పుడైతే మేము బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నామో ఫస్ట్ నా మైండ్ లో వచ్చింది మహేష్ బాబు గారేనండి. మ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే నవ్వు ముఖం, అందరూ యాక్సెప్ట్ చేసే హీరో. మ్మ్. ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా, అంటే నేను ఐ కీప్ ట్రావెలింగ్ అండి, చాలా మ్మ్. స్టేట్స్ లో మాకు బిజినెస్ చేస్తూ ఉంటాము, ఇన్స్టలేషన్స్ అవుతూ ఉంటాయి. నేను ఎప్పుడైతే మహేష్ బాబు గారిని అనుకున్నానో మా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మందితో అడిగాను, వేరే స్టేట్స్ లో ఉన్న వాళ్ళని కూడా అడిగాను, ఫోటో పంపించి ఈయన మీకు తెలుసా అంటే, మాకెందుకు తెలియదు, ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, మేము చాలా డబ్ సినిమాస్ ఇవన్నీ హిందీలో అదర్ లాంగ్వేజ్ లో వచ్చినా కూడా మేము చూస్తూ ఉంటాం, అంటే హైలీ యాక్సెప్టెడ్ హీరో అండ్ అందరు ఇష్టపడతారు ఫస్ట్ Correct. థింగ్. ప్లస్ చాలా గ్రీన్ positive ఎనర్జీ image. లవర్ కూడా ఆయన. అవునవును, కరెక్ట్. యా. సో అంటే మాకు కూడా అండి ఎట్ ద టైమ్ ఆఫ్ షూట్ ఆల్సో వీఆర్ సో మచ్ కంఫర్టబుల్. అసలు పొద్దున ఆయన 9కి వస్తే రాత్రి 7 వరకు కూడా ఒక్కసారి కూడా పోయి వ్యాన్లో కూర్చునేది లేదు. ఒక్కసారి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళొచ్చారు కానీ మధ్యలో లంచ్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉండి 100% కమిట్మెంట్ తోటి వర్క్ చేశారు ఆయన. ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయన ఎగ్జాక్ట్లీ అనమాట. అంతే అంతే 100%, 100 out of 100 ఫర్ దాట్. అండ్ మా యాడ్ డైరెక్టర్ కూడా అనిల్ రావిపూడి గారు అండి. సో మచ్ ఆఫ్ ఫన్ ఇన్ ద సెట్స్. ఆయన ఉండటం తోటి ఇంకా కొంచెం ఎనర్జీ కూడా బాగా ఎక్కువ ఉండే అక్కడ. రోజంతా ఏం చేశారండి షూటింగ్? అవే అంటే చెప్పించడమా సోలార్ పవర్? అంటే ట్రూ జోన్ సోలార్ డిఫరెంట్ యాడ్స్ అండి. ఇప్పుడు మనకు ఒకటి షూట్ అవ్వాలి అంటే, ఒకటి అవుట్పుట్ బయటకు రావాలంటే దాని మీద చాలా సార్లు జరుగుతుంది. అలానే ఇప్పుడు మా దగ్గర యాప్స్ ఉన్నాయండి. సో సర్వీస్ యాప్స్ ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. అంటే సర్వీస్ యాప్స్ ఉన్నాయి కొన్ని కంపెనీలు, కానీ ద ఇంటిగ్రేషన్స్ వాట్ వీ హావ్ డన్ ఇన్ ద సర్వీస్ యాప్స్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అది పబ్లిక్ లోకి వెళ్ళాలి, దానికి సంబంధించిన మెసేజెస్ ఇచ్చాము. అలానే మాకు లీడ్ జనరేషన్ యాక్టివిటీ ఉంది. లీడ్ జనరేషన్ కి యాక్టివిటీ ఒక యాప్ ఉంది. సో ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఎవరైనా సోలార్ ఎంక్వైరీస్ ఉంటే వాళ్ళు దాని ద్వారా డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అది కూడా మేము కొన్ని చేసాము, సర్వీస్ మీద చేసాము, దీని మీద
అట్లా డిఫరెంట్ ఇండస్ట్రీస్ పవర్ గురించి చేసాము, గ్రీటింగ్స్ మెసేజెస్ అట్లా డే అంతా కూడా తెలియకుండా అయిపోయింది. అండ్ వీఆర్ వెరీ ఫార్చునేట్ టు స్పెండ్ ఫుల్ డే విత్ హిమ్. ఈవెన్ వీ హ్యాడ్ లంచ్ టుగెదర్ ఎట్ ద సెట్స్. సో ఇట్ వాస్ ఎ గుడ్ టైమ్. గుడ్ టైమ్ అండ్ వెరీ యాప్ట్ అండ్ వెరీ సామాజిక బాధ్యత కూడా చాలా ఎక్కువ ఆయనకి. అండ్ కన్సర్న్ వీఆర్ గెటింగ్ గుడ్ మైలేజ్ ఆల్సో అండి అవుట్ ఆఫ్ ఇట్. బికాస్ ఎప్పుడైతే ఒక సూపర్ స్టార్ మెసేజ్ వెళ్తుందో డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉంటుందండి పబ్లిక్ లో. అండ్ ఒకటి నాకు నచ్చింది ఏంటంటేనండి, జస్ట్ లైక్ దట్ సైన్ చేయలేదండి, మాతో కూడా దే హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ద మార్కెట్. హౌ అబౌట్ దిస్ కంపెనీ, హౌ కంపెనీ మంచిదా, రేపు మాకేమైనా ఇంప్లికేషన్స్ ఉంటాయా, బికాస్ డెఫినెట్లీ దట్ ఫియర్ విల్ బి దేర్ ఇన్ బిగ్ స్టార్స్. అంతే కదండి. సో దే హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. ఆల్మోస్ట్ 2 months తర్వాత మా కస్టమర్స్ తోటి కూడా వాళ్ళ టీం మాట్లాడటం, చేయటం, వెళ్ళటం, ఫిజికల్ గా చూడటం, మా బుక్స్, హిస్టరీ, ఎవ్రీథింగ్ దే హావ్ స్టడీడ్ అండ్ దెన్ దే సైన్ ద కాంట్రాక్ట్ విత్ us. సో we got that confidence that yes, even certified by Mr. Mahesh Babu. అంతే, ఇప్పుడు చూసిన వాళ్ళు ఇంకా దెబ్బతో ఫ్యాన్స్ అంతా రెడీ అవుతారు. సార్ ఇప్పుడు ఇన్స్టలేషన్ గురించి మాట్లాడదాం. మీ యూఎస్పీ నేను విన్నది ఏంటంటే దట్ మీరు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు కదా, ఆఫ్టర్ మెయింటెనెన్స్ సర్వీస్ ఫర్ ద నెక్స్ట్ సో మెనీ ఇయర్స్, 20-25 ఏళ్ళు, అది చాలా బాగా చూసుకుంటారని చెప్పి నేను ఎక్కడ టెస్టిమోనియల్స్ చదివాను. సో ఎందుకు అది పెట్టాలనిపించింది సార్ మీకు ఆ ఫీచర్? ఒక్కటండి, సోలార్ అనేది 1-2 years నడిచేది కాదండి, ఇది 30 years నడిచేసి ప్రోడక్ట్ ఇది. అండ్ మనకి ఎవ్రీ మంత్ సంపాదించి పెడుతున్నది. మనం కొన్న ఎటువంటి ఐటమ్ అయినా మనకి డిప్రిసియేషన్ ఉంటుంది. మనం ఫోన్ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, టీవీ కొన్నా, ఏది కొన్నా కూడా ఒక లైఫ్లో 4-5 years నడుస్తుంది. దాని నుంచి మనకి ఎటువంటి లాభం అనేది రాదు. కానీ సోలార్ సిస్టమ్ ఏంటంటే మనకి సంపాదించి పెడుతుంది. 30 ఏళ్ళు సంపాదించి పెడుతున్న ఐటమ్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అంతే కదా, అది టెక్నికల్ సబ్జెక్ట్. అది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మామూలుగా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి, చిన్న చిన్న ఉంటే మనం రిపేర్ చేసుకుంటాం, ఇంట్లో అతుకు పెట్టుకుంటాం, అయిపోతుంది. కానీ సోలార్ అనేది కంపల్సరీ టెక్నికల్ జాబ్. అండ్ కంపెనీస్ ఎవరైతే ముందుకు వస్తారో, ఇన్స్టాలేషన్ చేస్తారో, వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో నేను ఒకటే చెప్తానండి, మా టీంకి కూడా నేను చెప్పేది ఒకటే, మనం సోలార్ ఇన్స్టాలేషన్ చేశాము అంటే, ఇన్స్టాలేషన్ అయిపోయింది అంటే మన 20% ఆఫ్ ద వర్క్ మాత్రమే అయింది. మన 100% వర్క్ అయిందని మనం ఫీల్ అవ్వద్దు. అక్కడి నుంచి ఆ సిస్టమ్ 30 ఏళ్ళు నడిచేటట్టుగా చూసుకోవటం అనేది మన బాధ్యత. అంతే, అప్పుడే మనం 100% వర్క్ కంప్లీట్ చేసినట్లు. దట్ ఈస్ వాట్ ద మెసేజ్ ఐ గివ్ టు మై టీమ్ అండ్ ఆల్ మై టీమ్ వర్క్స్ ఇన్ దట్ డైరెక్షన్ ఓన్లీ. అండ్ అది మాన్యువల్గా చేయటం అనేది చాలా కష్టం అండి. ఇప్పుడు ఒక 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 ఇండియా మొత్తం మనం స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ సర్వీస్ అనేది కస్టమర్స్కి తెలియదు. అంటే అది నడుస్తుందా లేదా, ఏమైతుంది అనేది కస్టమర్కి తెలియదు. అనుకుంటారు కస్టమర్ నడుస్తుందని, బట్ అది ఆఫ్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు మన టీవీ అనుకోండి, ఆన్ చేస్తే అది రాకపోతే మనకు తెలుస్తుంది, అవును టీవీ పాడైందని. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అది వెళ్ళకపోతే మనకు తెలుస్తుంది పని చేయట్లేదు. కానీ సోలార్లో మనకు అది తెలియదు, ఎందుకంటే కరెంట్ అనేది మనకు ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది. అవును, ఆ కరెంటుతో మనకు నడవాల్సినవి నడుస్తూ ఉంటాయి. బిల్ వచ్చిందాక మనకు తెలియదు. ఓకే, సో మీరు ఏమంటున్నారు, ఈ సోలార్ ఇన్స్టలేషన్ అయినప్పటికీ ఇది పని చేయకపోయినా మనకు తెలియదు, కన్వెన్షనల్ సోర్స్ నుంచి తీసేసుకుంటుంది అది. అంతే కదండి, ఇది గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ అండి ఇది. సో మనకు కూడా యాప్స్ ఇస్తారు, ప్రతి ఒక్క ఇన్వర్టర్ మ్యానుఫ్యాక్చరర్ కూడా యాప్స్ ఉంటాయండి. దాంట్లో ఏంటంటే మనకు జనరేషన్ అవుతుందా లేదా తెలుస్తుంది. కానీ 80% ఆఫ్ ద పీపుల్ కూడా ఆ యాప్స్ని, సర్వీసెస్ని ఇప్పుడు విలేజెస్ అండి, రూరల్ ఏరియాస్లో ఎవరికి తెలుస్తుంది. అవును, అంత డీప్గా వాళ్ళు స్టడీ చేయలేరు. ఇది ప్రతి ఒక్క ఇవాళ గ్రామానికి వెళ్ళాలనేది మోడీ గారి మెసేజ్ అండి. ఇవాళ పిఎం సూర్య గారి ద్వారా ఎన్నో లక్షల ఇళ్లకు సోలార్ పవర్ అనేది వెళ్తుంది. సో వెళ్ళిన తర్వాత అది 30 ఏళ్ళు నడిస్తేనే ఈ ప్రోగ్రామ్కి ఒక విలువ, అంటే దానికి ఒక గుడ్ విల్ వచ్చేది కూడా. సో లేకపోతే ఏమవుతుంది, ఒక 5-6 ఏళ్ళ తర్వాత ప్రోగ్రామ్ మీద నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇక్కడ చేయవలసిందల్లా సర్వీసేనండి. సో దానికి మేము ఏం చేసామంటే మన సొంత యాప్ ఒకటి డెవలప్ చేసాము. వీ హావ్ స్పెంట్ ఆల్మోస్ట్ 50 lakhs ఆన్ దట్ యాప్. సో స్పెండ్ చేసి ప్రతి ఒక్క కస్టమర్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా వాళ్ళు మనకి కనెక్ట్ అయితే మా దగ్గర డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసామండి. ఆ డాష్ బోర్డ్లో మా కస్టమర్స్ అందరూ కూడా జనరేషన్స్ అవుతున్నాయా లేదా, ఏమన్నా ఆఫ్లైన్లోకి వెళ్ళిపోయినాయా, పని చేస్తలేదా అనేది మాకు ట్రాక్ అయిపోతుంది. ఓకే, ఆటో ట్రాకింగ్. సో ఈ 6,000 మందిలో ఒక 6-5 ఏదైనా ప్రాబ్లం ఇవాళ కనిపించిందంటే మన టీం వాళ్ళకి కాల్ చేస్తారు. కాల్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంది, అక్కడ ఏదైనా చిన్న వాళ్ళు చేసుకోగలుగుతారు అనుకుంటే, లైక్ ఎంసీబీ ట్రిప్ అయింది, ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలి లాంటివి ఉంటే వాళ్ళు చేసుకుంటారు. లేదంటే మన టీం నెక్స్ట్ డే వెళ్ళి దాన్ని రెక్టిఫై చేస్తారు. అంటే ఇట్స్ ఏ ప్రోయాక్టివ్ సర్వీస్ వాట్ వీఆర్ గివింగ్ బిఫోర్ వీ గెట్ ఏ కాల్ ఫ్రమ్ ద కస్టమర్. మేమే కాల్ చేసి కస్టమర్కి వెళ్ళి సర్వీస్ చేస్తున్నాము. అంటే సింపుల్ అండి, మన ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైనప్పుడు మనం కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే వాళ్ళు 1 రోజులో 2 రోజుల్లో వచ్చి మనకు సర్వీస్ ఇస్తే చాలా సంతోషపడతాం. అరే వెంటనే సర్వీస్ బాగుంది వీళ్ళది, మనం ఫోన్ చేస్తే వచ్చి సర్వీస్ చేసి వెళ్ళిపోయారని అంటారు. అట్లాంటిది ఆ ఫ్రిడ్జ్ పాడైనప్పుడు కంపెనీ వాడు ఫోన్ చేసి మీ ఫ్రిడ్జ్ పాడైందండి, నేను వచ్చి రిపేర్ చేస్తాను అని అంటే అంతకంటే ఏం కావాలి, అంతే కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ సోలార్ అండి. అది చాలా వెరీ చాలా పెద్ద థాట్ తో మీరు పెట్టిన ఫీచర్ అది. అవునండి. సో ఇప్పుడు యాక్చువల్లీ దేశవ్యాప్తంగా మీరు విస్తరించి ఉన్నారు. అవునండి.
సో ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? ఎన్ని 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 సిటీస్‌లో ప్రెజెంట్ ఉన్నారు? అండి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కింద ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ మాది ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ఈ స్టేట్స్‌లో అక్రాస్ ద కార్నర్స్ వి ఆర్ దేర్ అండి. ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ వి ఆర్ డూయింగ్ పాన్ ఇండియా. అక్రాస్ ఇండియా వి హావ్ అవర్ నెట్వర్క్, వి హావ్ రైట్. టీమ్స్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్. సో రెసిడెన్షియల్‌లో ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్‌లో మనం ఇన్‌స్టాలేషన్స్ చేసినప్పుడు మన సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటేనే మనం వెళ్ళాలి అక్కడికి. హ్మ్. So now we are spreading across state by state. We are adding mostly in next 6-7 months time. We are there in at least 12 to 13 all big states of India. ఇప్పుడు ఈ పవర్ మనకి మామూలుగా ఢామ్ అని వర్షం రాగానే ట్రాన్స్‌ఫార్మర్‌లు పేలిపోవడం, కరెంట్ పోవడాలు జరుగుతాయి. సోలార్ పవర్‌తో అసలు ఎలా ఉంటది ఎవ్రీడే లైఫ్? See, solar power అనేది గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ అండి. మనం బ్యాటరీలు ఉండవు. సో అదే. మనకి బ్యాకప్ అనేది మనం మామూలుగా ఇళ్లలో ట్రెడిషనల్ వేలో ఏదైతే ఒక ఇన్వర్టర్ 2 బ్యాటరీలు పెట్టుకొని చేసుకుంటాం అలా పెట్టుకోవాలి. ఓకే. ఈ సోలార్ గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్‌లో పవర్ పోయినప్పుడు పనిచేయదండి. సో జనరేషన్ ఉండదు ఆ టైంలో. డే టైంలో ఎప్పుడైతే పవర్ జనరేషన్ టైంలో ఎప్పుడైనా కరెంట్ పోయినట్లయితే పవర్ జనరేషన్ అనేది ఆగిపోతుంది. ఆ 5 నిమిషాలు, 10 నిమిషాలు, అర్ధగంట ఏదైనా కూడా. కానీ దాని ఇంపాక్ట్ అనేది ఎటువంటి అప్లయెన్సెస్ మీద గానీ, సిస్టమ్ మీద గానీ ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఏమన్నా అంటే ఇట్లాగా పేలటం గానీ, ఇట్లాంటి ఇష్యూస్ రావటం గానీ ఇలాంటివి సోలార్ సిస్టమ్‌లో ఉండవండి. ఆ! ఎవరైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎటువంటి భయము, ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఉండవు. సో రైట్. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ అండి. ఏం ఇష్యూస్ ఉండవు. సో ఈవెన్ ఆబ్వియస్లీ ఇండస్ట్రియల్ దీనికి కూడా ఇట్స్ ఎ వెరీ రిలయబుల్ సోర్స్ అని అందుకే రిలయబుల్ అన్నారు. సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి. వాట్ అబౌట్ కాస్టింగ్ సార్? అందరికీ అందుబాటులో ఉంటుందా ఈ కాస్టింగ్? చాలా బికాజ్ తగ్గిపోయినాయండి కాస్ట్‌లు. ఇవాళ అంటే ఇంకా పబ్లిక్‌లో సోలార్ అనేది ఎక్స్‌పెన్సివ్ అనే ఫీల్ ఉంది. కానీ చెప్పాలి అంటే దీనంత దిస్ ఈస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండి టుడే. ఇవాళ మనకు ఒక సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక 2, 3 వేల కరెంట్ బిల్ వచ్చే ఇంటికి యావరేజ్‌న ఒక 3 కిలోవాట్ సిస్టమ్ మనం పెట్టుకుంటే సరిపోతుందండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ పీఎం సూర్య గారి ద్వారా 78,000 సబ్సిడీ అనేది పబ్లిక్ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారండి. దేర్ ఇస్ నో లిమిటేషన్ ఆర్ వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి అనేది ఏమి లేదు. ప్రతి ఒక్కళ్ళు సోలార్ పెట్టుకోవాలనుకుంటే ఇళ్లకు కేటగిరీ 1 గనుక అంటే ఇళ్ళ కనెక్షన్ ఉంటే వాళ్ళకు సబ్సిడీ వస్తుంది. 1 కిలోవాట్ పెట్టుకునే వాళ్ళకి 30,000 సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్లు పెట్టుకునే వాళ్ళకి 60,000 సబ్సిడీ వస్తుంది. 3 కిలోవాట్లు పెట్టుకునే వాళ్ళకు 78,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. అది సబ్సిడీ పోంగా మొత్తం ఒక 2,00,000 రూపాయల చిల్లర మనకి ఒక 3 కిలోవాట్ల సిస్టమ్ ఖర్చొస్తే 78,000 పోతే 1,25,000 వాళ్ళకయ్యే ఖర్చు. ఈరోజు జన్ సమర్థన్ పోర్టల్‌లో పీఎం సూర్య గారి ద్వారా 6% to 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌లో లోన్స్ కూడా ఇస్తున్నారు కొలాటరల్స్ ఏం లేకుండా. అది. సో మన కరెంట్ బిల్ ఎంతైతే సేవ్ అయితుందో మనకు ఒక 3,000 సేవ్ అయితుందనుకోండి నెలకి. కరెంట్ బిల్ మన సోలార్ పెట్టుకోవటం వల్ల అంత ఇన్‌స్టాల్‌మెంట్ పెట్టుకున్నాం అనుకోండి బ్యాంక్ లోన్ ద్వారా ఒక ఇక్కడ 3 కట్టే బదులు సంవత్సరాలలో అక్కడ కడుతున్నారు. అంతేనండి. మనము కరెంట్ బిల్ ఎలా కట్టాలి? అదేదో తీసుకుపోయి మనం బ్యాంక్ ఈఎంఐ కట్టామనుకోండి 3 సంవత్సరాల్లో మనకి పవర్ ఫ్రీ అయిపోతుంది. మనకి ఈఎంఐ ఉండదు. తర్వాత 30 ఏళ్ళు మనకు అంటే 3,000 నెలకి చొప్పున ఒక సంవత్సరంలో 35,000 మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇంటూ 20 ఇయర్స్. జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ యూ ఆర్ సేవింగ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ యూ ఆర్ జనరేటింగ్ యువర్ ఓన్ పవర్. అదే కదా! అది ఒక దట్ ఈస్ ద ప్రైడ్. సాటిస్ఫాక్షన్ వాట్ వి ఆర్ గోయింగ్ టు గెట్ విత్ దిస్. అంటే బేసిక్‌గా మీరనేది 1,25,000 ఒక యావరేజ్ హిసాబ్ అని చెప్తే అంతేనండి. లెక్క. అంతే. యావరేజ్ లెక్క మనం ఖర్చు పెడుతున్నాం. ఆ ఇన్వెస్ట్‌మెంట్ మనకి ఎలాగో బిల్లుల రూపంలో తిరిగొస్తుంది. తిరిగొస్తుంది. మనం అవును. పెట్టుబడి పెడితే ఆఫ్‌కోర్స్ అది. లేదు లోన్ తీసుకుంటే ఈఎంఐగా ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు. కట్టేసుకోవచ్చు. అవునండి. బట్ అపార్ట్మెంట్స్ అండ్ హై రైజింగ్ బిల్డింగ్స్‌తో మనకి ఇది కుదరదు కదా సార్? అపార్ట్మెంట్స్‌కి కూడా సబ్సిడీ ఇస్తున్నారండి. వాళ్ళు కూడా సోలార్ పెట్టుకోవచ్చు. మనకి కామన్ ఎమ్యూనిటీస్‌కి వాడుకోవచ్చండి. ఇప్పుడు మనకి ఇళ్ళకి ఎందుకు వాడుకోలేరు సార్? ఇళ్ళకంటే ఆల్ ద హౌసెస్ సపోజ్ ఇప్పుడు నేను బిల్డింగ్ కట్టాను. అవునండి. అన్నిటికి నేను సోలార్ తప్ప నీకు వేరే ఆప్షన్ ఇవ్వను ఇప్పుడు అని చెప్తే అపార్ట్మెంట్స్ తప్పేంటి? అనేది వర్టికల్‌గా ఉంటాయండి. మీకు 1, 2, 3, 4, 5 ఫ్లోర్స్ ఉంటాయి. మీకు ఉండే స్పేస్ తక్కువ ఉంటుంది. అండ్ ఆ ఆ! కామన్ ఏరియా అనేది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది. నేను సోలార్ పెట్టుకుంటాను, పక్కన వాళ్ళు పెట్టుకోరు. మనకు ఆ ఏరియా అనేది అందరిది కాబట్టి కరెక్ట్. అలా చేయలేం. అలా చేయలేము. అండ్ దానికి సొల్యూషన్ ఏంటంటే మనకు లిఫ్ట్ ఉంటుంది, కారిడార్ లైటింగ్ ఉంటుంది, ఎస్టీపీ ఉంటుంది. రకరకాల కామన్ ఎమ్యూనిటీస్‌కి ఏదైతే మనకు పవర్ మనకు ఉంటుందో దానికి సోలార్ పెట్టుకోవటం ద్వారా అది అందరిది కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రాబ్లమ్ ఉండదు. అదే. సో దానికి కూడా సబ్సిడీ ఉంది గవర్నమెంట్ నుంచి. తద్వారా మనకి మెయింటెనెన్స్ తగ్గుతుంది. మెయింటెనెన్స్ అపార్ట్మెంట్స్. మొత్తం తగ్గిపోతుంది. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కళ్ళకి కార్పస్ ఫండ్ ఉంటుంది. అవును. లేదంటే కూడా తలా ఒక 50,000, ₹1,00,000 యేసుకున్నా కూడా వాళ్ళకి మంత్లీ ఎక్స్‌పెండిచర్ అనేది మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది. సో ఆల్మోస్ట్ చాలా మంది వెళ్తున్నారండి. ఇవాళ అవేర్‌నెస్ పెరగటం ద్వారా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ నుంచి పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ వరకు కూడా రైట్. పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ సోలార్ ఫర్ కామన్ ఎమ్యూనిటీస్. చాలా వెరీ ఫ్యాసినేటింగ్ అండి. అయితే మీ కస్టమర్ హ్యాపీ టెస్టిమోనియల్స్ గురించి చెప్పండి. ఎవరైనా అమాంతం వాళ్ళ బిల్లు తక్కువైపోయి వాళ్ళు షాక్ అయిపోయి ఏంటిది ఇంత తగ్గిపోయింది ఏంటని? ఇవాళండి సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ 16 ఏళ్ల నుంచి రిఫరెన్సెస్ బిజినెస్సే మాది ఎక్కువండి. అంటే ఇప్పుడు మేము బ్రాండ్ అంబాసిడర్ బ్రాండింగ్‌లోకి వచ్చాము.
అది కూడా ఏంటంటే సోలార్ అనేది కమోడిటీ అయిపోతుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఎట్లయితే మనకు అన్ని టీవీ, ఫ్యాన్, ఫ్రిడ్జ్ ఉన్నట్టే సోలార్ కూడా కామన్ అయిపోతుంది. అది దృష్టిలో పెట్టుకొని నేనెప్పుడు విజన్ చూస్తానండి. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏమవ్వబోతుంది? నేను ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తాను దాన్ని. ఐ కెన్ అట్‌లీస్ట్ సెన్స్ ఇట్ కమింగ్ డేస్‌లో ఒక బ్రాండ్ అనేది మార్కెట్‌లో కన్సాలిడేషన్ అవుతుందండి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్. బట్ క్వాలిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ వాషింగ్ ఔట్ ఆఫ్ ద మార్కెట్. అండ్ కస్టమర్స్ ఆల్సో నోయింగ్ మనం ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి అనే దాంట్లో ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళకు. అవును. సో అది దృష్టిలో పెట్టుకొని మేము ఏదైతే బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నామో నెక్స్ట్ 4-5 ఇయర్స్‌లో ఇండియాలో ట్రూజాన్ సోలార్ అనేది ఒక హౌస్ హోల్డ్ నేమ్ అయిపోతుంది. సోలార్ ప్రతి కస్టమర్ మాకు హ్యాపీ కస్టమరేనండి. టెస్టిమోనియల్స్ పరంగా చూస్తే ఎవ్రీ కస్టమర్ ఈజ్ హ్యాపీ విత్ అస్ బికాస్ వీఆర్ దేర్ ఫర్ దేర్ సర్వీస్. ఇప్పుడు మీకు ఎవరైనా ఇప్పుడు ఎందుకు సంతోషంగా ఉండరండి? అవును. మనము ఒకటి కొనుక్కున్నప్పుడు దానికి సర్వీస్ దొరకకపోతే గానీ, దానివల్ల ఉపయోగం రాకపోతే గానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అవును. కళ్ళ ముందు మనకి సేవింగ్స్ కనిపిస్తున్నాయి. కరెంట్ బిల్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఎప్పుడన్నా ప్రాబ్లమ్ వస్తే మేము డైరెక్ట్‌గా వచ్చి సర్వీస్ ఇస్తున్నాము. సో దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఎనీ కస్టమర్ ఎక్స్‌పెక్ట్ యాక్చువల్లీ. రైట్. So that we are giving. So almost all our customers are happy customers and all testimonials are positive testimonials. పాజిటివ్ టెస్టిమోనియల్స్. ఆబ్వియస్లీ ఇంత ర్యాపిడ్‌గా రైజ్ అయ్యారంటే, గ్రో Yes. అయ్యారంటే అవునండి. అసలు ఇన్‌స్టాలేషన్‌కి ఏమేమి కావాల్సి ఉంటుంది మనకి? బోల్డ్ అంత స్పేస్ కావాలా? రూఫ్ టాప్ మీద ఎంత స్పేస్ తీసుకుంటారు? బట్టలు ఆరేసుకోవచ్చా? షాక్ కొడుతుందా అక్కడికెళ్తే? కాకులు, పిచ్చుకలు వచ్చి అక్కడ దాని మీద కూర్చొని ఏమన్నా అవుతుందా? ఇలాంటి ర్యాండమ్ క్వెషన్స్ ఉంటాయి. బికాజ్ ఇట్స్ అన్ అవునండి. అన్నోన్ ఏరియా. కరెక్ట్. సోలార్ చాలా సేఫ్ అండి. ఏమన్నా మనం పట్టుకున్న హోల్డ్ చేసినా ఎటువంటి పవర్ షాక్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉండవు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనము దానిని యూజ్ చేయటం వల్ల అంటే ఐటమ్స్ మెటీరియల్ పరంగా దాంట్లో ఒక 25-30 కాంపోనెంట్స్ ఉంటాయండి. అండ్ ముఖ్యంగా అంటే బిఫోర్ ఆన్సరింగ్ యువర్ క్వెషన్ ఐ మిస్ ద పాయింట్ దట్ పీపుల్ థింక్ ఎప్పుడు కూడా ఒక ఇన్వర్టర్, ఒక ప్యానెల్ 2 ఐటమ్స్ గురించే కస్టమర్స్ మాట్లాడతారు. సో కాంపిటీటర్స్‌లో కూడా రేట్‌లో వేరియేషన్ వచ్చినప్పుడు చీప్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసినప్పుడు 30 డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయండి. ఆ! సో ట్రూజాన్ సోలార్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి కాంపోనెంట్స్ సెలెక్షన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండదని అనుకుంటారు. మనము ప్యానెల్స్ టు ప్యానెల్ ఇంటర్నల్‌గా కేబుల్ కనెక్ట్ అవుతదండి. ఆ కేబుల్ ఊగకుండా ఉండటానికి అంటే ఊడిపోకుండానికి ఒక టైస్ అంటే మనం మామూలుగా టైస్ ఉంటే కేబుల్ టైస్ లాగా ఉంటాయి కదండీ! అవి అందరూ నైలాన్ యూజ్ చేస్తారు. నైలాన్ అంటే ఒక ప్లాస్టిక్ మెటీరియల్ నైలాన్ మెటీరియల్ యూజ్ చేస్తారు. 2, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత అది తెగిపోతుంది. తెగిపోయి ఆ కేబుల్స్ గాలికి ఊగుతాయి. ఊగినప్పుడు జంక్షన్ బాక్స్ అని ఉంటుందండి. పవర్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో అది ఎప్పుడైతే ఊగుతూ ఉంటాయో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఊడిపోతాయి. డిస్కనెక్ట్ అయిపోతాయి. ఒక చిన్న కేబుల్ టై వల్ల అంత ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సోలార్ సిస్టమ్ మొత్తం జనరేషన్ ఆగిపోతుంది. మేము దానికి స్టెయిన్‌లెస్ స్టీల్ 304 కేబుల్ టైస్ మాత్రమే యూజ్ చేస్తాం. నైలాన్ వాడం. సో దాని ద్వారా 25 సంవత్సరాలు కేబుల్స్ అనేది ఊగకుండా ఉంటాయి. ఒక చిన్న ఐటెమ్. సెకండ్ ఐటెమ్ ఏంటంటే కింద చాలా మందికి ఉండే భయం ఏంటంటే నేను సోలార్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు సిస్టమ్ పెట్టేటప్పుడు డ్రిల్ చేస్తాం. కింద మనము ఫ్లోరింగ్‌కి డ్రిల్ చేసి స్ట్రక్చర్ అనేది పెడతాం సోలార్ ప్యానెల్స్ పెట్టేదానికి. దాని ద్వారా లీకేజెస్ ఏమన్నా వస్తాయా అనే భయం కూడా చాలా మందికి ఉండి సోలార్ సిస్టమ్ కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో దానికేంటంటే మేము వాడే మెటీరియల్ ఎప్పుడైతే మనం డ్రిల్ చేస్తామో దాంట్లో కెమికల్ ఒకటి వస్తుందండి. వి యూజ్ దట్ కెమికల్. 99% ఆఫ్ ద కంపెనీస్ దే డోంట్ యూజ్ ఇట్. దట్ యాక్ట్స్ లైక్ ఏ కాంక్రీట్. దాని తర్వాత సిమెంట్ దిమ్మలు కూడా మేమే కడతాం. కస్టమర్‌కి వదిలేయము. అండ్ ఆ దిమ్మెలకు వాడే మెటీరియల్ కూడా సిమెంట్ గానీ, ఇసుక గానీ, కాంక్రీట్ గానీ ఒక సర్టిఫైడ్ కాంపోజిషన్‌లో ఒక బ్యాగ్స్‌లో వస్తాయి మాకు. వాటిని మేము తీసుకొచ్చి వాటి ద్వారా మేము దిమ్మెలు కూడా కడతాము. సో ఎప్పుడు కూడా లీకేజ్ అనేది ఎప్పుడు ఉండదు. ఏమైతుందంటే ప్రతి ఒక్క కస్టమర్‌కి వదిలేస్తారు. లేదా వీళ్ళు ఏం చేస్తారు, ఆ నియర్ బై ఎక్కడైతే ఇసుక, సిమెంట్ ఎవరైతే అమ్ముతున్నారో అది తీసుకొచ్చి వాళ్ళు దాంతో దిమ్మెలు కట్టేస్తారు. సో దాని ద్వారా ఏమైతుందంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ జరగదక్కడ. ఈవెన్ మేము ఇంత చిన్న మైన్యూట్‌గా కూడా ఇసుకలో కూడా మేము క్వాలిటీ చూసుకుంటాం. సో ఇది చేసి దాంట్లో లాక్ ఫిక్స్ అనే కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ మిక్స్ చేయడం వల్ల కంప్లీట్‌గా స్ట్రాంగ్‌గా అయి బిల్డ్ అయిపోతాయి. సో 30 ఇయర్స్ దాకా కూడా 40 ఇయర్స్ ఏమైనా కూడా దానికి ఏం ప్రాబ్లమ్ రాదు. లీకేజెస్ అనేది 100% ఛాన్సే లేదు. మేము ఇన్ని వేల సిస్టమ్‌లు 16 ఏళ్ల నుంచి చేస్తున్నా ఎక్కడ మాకు ఒక్క కస్టమర్ కూడా మాకు సర్వీస్ వల్ల ప్రాబ్లమ్ వచ్చింది, లీకేజ్ వచ్చింది, ఇష్యూస్ వచ్చింది అనేది కంప్లెయింట్ లేదండి. సో అయితే మరి అంటే సర్వీస్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. యాహ్! రెండోది నేను విన్నది సార్, అది వాష్ చేయాలట కదా మనం టైమ్ టు టైమ్ డస్ట్ అవన్నీ అవునండి. రాకుండా. సోలార్‌లో మెయింటెనెన్స్ అనేది అదొక్కటేనండి. రైట్. ఇంకేముండదు. సో అంతే. బేసిక్‌గా టెక్నికల్ ఇష్యూస్ వస్తే అవి కస్టమర్ వైపు నుంచి కాదు, కంపెనీ వైపు నుంచి చేయాల్సింది ఉంటుంది. రైట్. కస్టమర్ వైపు నుంచి చేయాల్సిందల్లా ఏంటంటే డస్ట్ పడకుండా దాన్ని కాపాడుకోవాలి. ఒక 15 రోజులకు ఒకసారి దాన్ని వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి. నార్మల్‌గా మనం మొక్కలకి నీళ్లు పోసినట్లు ప్యానెల్స్ కూడా నీళ్లు పోసేయొచ్చు. క్లీన్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి అంతే. అంతే. దానివల్ల ఏమైతుందంటే జనరేషన్ అనేది ఎక్కువ వస్తుంది. అవును. మెయింటైన్ చేసుకోవాల్సిందల్లా అదొక్కటే. అంతే.
చాలా ఫ్యాసినేటింగ్గా ఉంది అసలు. ఫస్ట్ ఇట్స్ అ ప్రైడ్ సార్. Yeah. ఎందుకంటే ఏదో కరెంటు నడుస్తోంది జీవితం అని అనుకోకుండా బిల్లులు తగ్గించుకోవడంతో పాటు డైరెక్ట్గా సూర్యుడితో అనుసంధానం కదా సార్ ఇది. అవునండి. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ టు Very హ్యావ్ అ good. సోలార్ పవర్డ్ హోమ్. Yes. ఎకో ఫ్రెండ్లీ హోమ్స్ అంటే ఇప్పుడు చాలా గౌరవం పెరుగుతుంది బికాస్ అంత అవును. ఆవశ్యకత ఉంది. మీ అవును. విజన్ ఏంటి సార్ ఫర్ ట్రూజోన్ సోలార్? See, Truzon Solar vision is very clear and we want to be in the at least top 3 ఇండియాలో టాప్ 3 ఈపీసీ కాంట్రాక్టర్స్లో అంటే సిస్టమ్ సోలార్ కంపెనీస్లో ఉండాలనేది మా డ్రీమ్ అండి. అండ్ వీఆర్ గోయింగ్ ఇన్ దట్ విజన్. సో ఇఫ్ యూ సీ లాస్ట్ 2 years గ్రోత్లో వీ హ్యావ్ గ్రోన్ బై ఐ కెన్ సే ఆల్మోస్ట్ 4 to 5 times in last 2 to 3 years. And with our vision as we are expanding into other states also, 26-27 our target is to go outside India. So we are planning in ఇతర Dubai. దేశాల్లో కూడా. Yeah, US we are planning because there is opportunity. అవును. Our brand is accepted. Even today we are getting so many dealer inquiries from other countries also. వాళ్ళే ఎందుకు చేసుకోరు, మనం ఎందుకు వెళ్ళి చేయాలి అంటే అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ ఉంటారండి. కానీ ఇప్పుడు see when there is an opportunity today, if you see Indian companies, successful Indian companies are highly accepted in other countries. డెఫినెట్ గా మనకుండే అంత కమిట్మెంట్ అండి, Commitment. కస్టమర్ కమిట్మెంట్. Yes. So today, most of the countries are not accepting Chinese products, Chinese companies. India is now growing fast. Opportunities are increasing for Indian manufacturers and Indian companies. So anyone who utilizes that opportunity, మనం ఎప్పుడైతే దాన్ని వాడుకుంటామో డెఫినెట్గా మనకు సక్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ 4 to 5 yearsలో వీ వాంట్ టు ఎంటర్ ఇన్ టు అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్యానెల్స్ అండి. విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ ఆల్మోస్ట్ ఒక 3 to 4 gigawatt సోలార్ మాడ్యూల్స్ ప్లాంట్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. Down the lane we venture into cell manufacturing also. So next 5 years vision, all this is there and even inverters kuda, most of the inverters are getting imported from China now. Almost I can say 90% of the inverters are now imported from China. So we already started working on in that Inverters, mode. Yeah, inverters manufacturing within 2 years. ఈ ఇన్వర్టర్స్ ఎలా ఉంటాయి సార్? ఇట్స్ అగైన్ ఆల్టర్నేట్ రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్. The whatever power we are generating, that is DC power, that is getting converted into AC and getting exported to the grid and so this is what this inverter is doing for us. సో అయితే ఇప్పుడు ఆ తక్షణం మా ఇంట్లో ఇవాళ నేను మార్పులు చేసుకోవాలంటే ఎక్కడి నుంచి నేను సోలార్ పవర్ మొత్తం ప్యానెల్స్ లేకపోయినా సోలార్ వాటర్ హీటర్స్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఇండివిజువల్ సోలార్ వాటర్ హీటర్స్ పెట్టుకోవడానికి మనం ఎప్పుడైతే మన ఇల్లు కట్టుకునే టైంలో మన బాత్రూమ్లలో ఏదైతే ట్యాప్ ఉంటుందో, హాట్ వాటర్ ట్యాప్ ఉంటుందో, దాని ఒక కనెక్షన్ అనేది టెర్రస్ మీదకి వెళ్ళాలి. ఎందుకంటే మనం జనరేట్ చేస్తున్న హాట్ వాటర్ అనేది టెర్రస్ మీద, అక్కడి నుంచి వేడి నీళ్ళు అనేది కిందకి మనం వాడుకునే దగ్గరికి యూటిలిటీకి రావాలి అంటే దెర్ షుడ్ బి ఏ డెడికేటెడ్ లైన్ ఫ్రమ్ టెర్రస్ టు యువర్ యూటిలిటీ. అది ఒక్కటి ఉంటే మనం చేసుకోవచ్చండి. ఎంత అద్భుతం సార్. రెన్యూబుల్, అసలు ఎమిషన్స్ లేకుండా, మనకి ఖర్చులు విపరీతంగా పెరగకుండా, అట్ ద సేమ్ టైం మనకి అయిపోతుంది ఇది అనే ఒక ఈ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మనం తలపట్టుకోకుండా హాయిగా ఫ్రీగా లైఫ్ లాంగ్ ఈ భూమి ఉన్నంతకాలం సూర్యుడు ఉంటాడు, ఆయన ఉన్నంతకాలం ట్రూజోన్ సోలార్ ఉంటుంది. అంతే కదా సార్? తప్పకుండా ఉంటుంది. సో అది తక్షణం ఏం చేయాలి సార్? ఇప్పుడైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా? మనల్ని కాంటాక్ట్ చేయడానికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అయితేనండి ప్రతి జిల్లాలో కూడా మా ఓన్ టీమ్స్ ఉన్నారు, డీలర్స్ కూడా ఉన్నారండి. సో మనకేంటంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ విలేజెస్కి మనం రీచ్ అవ్వలేము. సో ప్రతి జిల్లాలో కూడా మా డీలర్ నెట్వర్క్ ఉందండి. సో ఎవరికి ఎటువంటి ఎంక్వైరీ ఉన్నా we have our contact numbers which you can show it here, you can see it here. So ఆ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అవర్ వెబ్సైట్ www.truzonsolar.com, or you can download our app. So even you can earn downloading our app, referring your friends and relatives. So all these options are there. Google also, you can go and check Google, there are so many videos, and you can even check more information about solar energy or about Truzon Solar in YouTube channel. You can subscribe to our YouTube channel, Truzon Solar. So there are many ways to contact us, and 100% we assure you that quality product and quality service is given from us. And especially endorsed by Mahesh Babu. Yes, endorsed by Mahesh Babu garu. సురేష్ గారు చాలా ఇన్ఫర్మేటివ్. అసలు మీరు ఇట్స్ అ వండర్. అంటే మీరు MBA చదివి ఈ ఆపర్చునిటీ నాట్ జస్ట్ యాజ్ అ బిజినెస్, ఒక సోషల్ ఇంపాక్ట్ ఉండే ఆపర్చునిటీగా చూసి ఇందులోకి రావడం, ఇంత సక్సెస్ఫుల్గా నడిపించడం, మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వి విష్ మీ విజన్ సక్సీడ్ అవ్వాలి, సోలార్ పవర్ని అందరూ ఆశ్రయించాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.